వారు దీని చేత అభ్యాసము నొందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది అని రాస్తుంది. ప్రసంగి గ్రంథం 1:13 చూడండి ఒకసారి. వారు దీని చేత అభ్యాసము నొందవలెనని, అభ్యాసము అన్న కాడ ఫుట్నోట్లో శిక్షణము అని రాస్తుంటుంది, ఇంగ్లీష్లో ట్రైనింగ్. భూమి మీద మానవులకు దేవుడు ట్రైనింగ్ ఇస్తున్నాడట, శిక్షణ ఇస్తున్నాడట. ఇక్కడ ట్రైనింగ్ పొంది మరి జాబ్ ఎక్కడో, ఇక్కడ ట్రైనింగ్ పొంది మరి ఉద్యోగం చేసేది ఎక్కడ సార్? అక్కడ జాబ్ అక్కడ ఉంది. మనమంతా రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభుతో కలిసి పని చేయబోతున్నాం. దానికి ముంగుర్తుగానే పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మేము క్రీస్తుకు జత పనివారమై ఉన్నాము అన్నాడు. క్రీస్తుతో కూడా జత పనివారము అన్నాడు. మీరు దేవుని గృహము వ్యవసాయమునై ఉన్నారు, మేము క్రీస్తుతో కూడా జత పనివారము అన్నాడు. యేసయ్య ఎక్కడ, మనం ఎక్కడ? మనం ఆయనతో కలిసి పని చేయటం ఏంటి? మరి అదే జరుగుతుంది ఇప్పుడు భూమి మీద. యేసు ప్రభు ప్రతినిధులుగా, ఆయన దూతలుగా, ఆయన తోడి పనివారుగా మేము కూడా అంతే ఉన్నాం ఇప్పుడు. మరి మీకు బోధించి మిమ్మల్ని ఆయన పోలికలోనికి తీసుకొచ్చి సంపూర్ణంగా చేసి ఆయన ముందు నిలబెట్టే పని ప్రస్తుతం డ్యూటీ. ఆ డ్యూటీ కోసమే చిలకలూరుపేట నుంచి ఇక్కడికి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యతో కలిసి మనం పనిచేయటం ఏందన్నా అన్న ప్రశ్నకు సమాధానం ఇక్కడే దొరికింది మనకి. భూమి మీదే వర్క్ స్టార్ట్ అయింది. ఇలాగే రేపు అక్కడ కూడా మనం పని చేయబోతున్నాం యేసయ్యతో కలిసి. ఆయన ఎక్కడ, నేనెక్కడ? అసలు తెలివి తక్కువ మొహం నేను. నాకు అసలు తెలివి లేదు, పాడు లేదు, సోది మాలోకం నేను. నువ్వు అన్నీ చెబుతుంటే బాగానే ఉంది, కానీ నిజంగా జరుగుతాయా అనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా చెబుతున్నా 100% అన్న నేను పెద్ద సోద్దాన్ని అన్నావు అనుకో నువ్వు. నీ సోది తెలివే కావాలి అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్న నేను పెద్ద పనికిమాలలో అన్నాను అనుకో, నీ పనికిమాలే తెలివే కావాలి అక్కడ. అదెట్టో ఉపయోగపెట్టుకునేది ఆయన నీకెందుకు? ఇప్పుడు మమ్మల్ని తిక్కలో వాడుకోవట్లా? మేమన్నా ప్రపంచ మేధావులమా? మొదటి కొరింథీ పత్రిక 1:27 ప్రకారం మేము ఎవరు అక్కడ రాస్తుంది చూడండి, మేము ఎవరు అక్కడ రాస్తుంది. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. ఏ శరీరియు 26వ వచనం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారి దగ్గర పైన రాసుకోండి పిచ్చోళ్ళు అని. వీడికి వెర్రి పట్టిందంటే పిచ్చి పట్టిందని అర్థం. వెర్రి అంటే పిచ్చి అని అర్థం. జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో ఉన్న పిచ్చోళ్ళని ఏర్పరచుకొని పని చేయించుకుంటున్నాడు ఆయన. దేవుని పని చేయించుకుంటున్నాడు, పని జరిగిస్తున్నాడు ఆయన. దేవునికి మహిమ. అన్నా నేను పెద్ద పిచ్చిదాన్ని అన్న అంటే పిచ్చిదానా నువ్వే కావాలి. అన్నా నేను పెద్ద పిచ్చోన్నాను, బతకడం కూడా చేతగాట్లా, నాకు ఏం చేసినా నా వల్ల గాట్లా, నేను ఎట్ట పనికొస్తానన్నో. లేదు నాయన పిచ్చోడా, నువ్వే కావాలి. దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆమేన్. అలాగే నన్ను వాడుకుంటున్నాడు, అన్నని వాడుకుంటున్నాడు, సేవకులను వాడుకుంటున్నాడు. బిడ్డలారా, దేవుని ఏర్పాటు, ఎంపిక అలా ఉంటుంది. కాబట్టి మనల్ని తప్పకుండా అక్కడ ఆడుకుంటాడా? వాడు అక్కడ మనం ఆయనతో కలిసి పని చేయటానికి ఇక్కడ మనకి అనుభవాలు నేర్పుకుంటున్నాడు. అది జరుగుతుంది. నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ సమస్యలు అంటే ఈ అనుభవాలు ఉంటేనే రేపు అక్కడ పనికొస్తావు నువ్వు. కొన్ని సంతోషాలు రప్పిస్తున్నాడు అనుభవం కోసం, కొన్ని దుఃఖాలు కూడా, కొన్ని కష్టాలు కూడా, కొన్ని కన్నీళ్లు కూడా, కొన్ని నిందలు అవమానాలు కూడా అనుభవం కోసమే రప్పిస్తున్నాడు. అందరూ ఫుల్ అయిపోయారు, కొద్దిగా ఒత్తిడిగా ఉంటుంది, అయినా ఏం పట్టించుకోవద్దు. దేవునికి స్తోత్రం. అడుగడుగున పయనంలో, అవమానపు హేళనలో, నొప్పించే మాటలతో మనసు నలిగి ఉన్నావా? మది నిండిన వేదనను మౌనముగా భరిస్తూ
నిండా కన్నీళ్లతో ప్రభుని చూస్తూ ఉన్నావా? నువ్వు నమ్మిన దేవుడు నిన్ను మరచిపోడెన్నడు. అనుభవాల పాఠం కోసం నిన్ను అప్పగించాడు. పొందే ప్రతి గాయం రూపు మాసిపోయే సమయం, సంతోషం ఇక ఆసన్నమాయే. ఎదుగుతూ ఉన్నావా? విడుదల దారి కనరాగా. పొందే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాకా. వెదుకుతూ ఉన్నావా? విడుదల దారి కనరాగా. పొందే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాకా. అదిగో ప్రియునికేక నీకై యేసురాక. అదిగో ప్రియునికేక నీకై యేసురాక. వెదుకుతూ ఉన్నావా? విడుదల దారి కనరాక. పొందే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాకా. చెప్పు, ఎదురయ్యేవన్నీ ఎందుకోసం? అనుభవాల పాఠం కోసం నిన్ను అప్పగించాడు. దేనికి అప్పగించాడు? కొలిమికి, ఇబ్బంది కొలిమికి, శ్రమల కొలిమికి అప్పగించాడు. తెలిసే అప్పగించాడు. చూస్తానే అప్పగించాడు. ఎరిగే అప్పగించాడు. ఎందుకు ప్రభువా వాళ్ళకి అన్ని బాధలు? నిన్ను నమ్ముకోకముందు బాధలే, నమ్మిన తర్వాత కూడా బాధలేనా ప్రభువా? ఎందుకయ్యా? వాళ్ళు ఎంత నమ్మకంగా ఉన్నారు ప్రభువా అని ఒకవేళ దూతలు అడిగితే ఏం చెబుతాడో తెలుసా? మీకు తెలీదు. ఆ అనుభవం నా కుమార్తెకి కావాలి. ఆ అనుభవం నా కుమారుడికి కావాలి. పనుందిలే నాకు తెలుసు. ఎంతవరకు వాళ్ళు నా కొలిమిలో ఉంచాలో నాకు తెలుసు. ఎప్పుడు బయటికి తీసుకురావాలో కూడా నాకు తెలుసు. నేను మాత్రం సంతోషంగా వాళ్ళు నా బాధకు అప్పగించానా? నేను మాత్రం హృదయపూర్వకంగా బాధని, విచారాన్ని కలుగజేశానా? లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో అవసరాన్ని బట్టి అప్పగించాల్సి వచ్చింది. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు. చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు. చెక్కబడకపోతే శిల్పం కాదు. శ్రమల కొలిమిలు కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలు కాలకపోతే యేసు రూపు రాదు. నమ్మునేస్తమా, ఇది సత్యం. వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. ఎంతమందికి అర్థమైందండి? ఇవన్నీ ఎందుకోసం? అనుభవాల కోసం. దేవా, బాగా నలుగుతుంది మనసు, గుండె గాయమైపోతుంది, అయినా పర్వాలా. నేను బాధపడితే నొప్పిని నువ్వు భరిస్తావు దేవా, నాకు తెలుసు ఆ సంగతి. నాకు నొప్పి కాదు, నేను ఏడిస్తే నాతో పాటు ఏడుస్తావు నువ్వు. నా గుండె గాయపడితే నాకంటే ముందు నీ గుండె గాయపడేదని నాకు తెలుసు. ఎందుకంటే నేను నీ సంఘం, నీలో ఒక అవయవం. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అడిగావే. సౌలు హింసించింది సంఘాన్ని, కానీ నువ్వేమన్నావు నాకు తెలుసు. నన్నెందుకు హింసిస్తున్నావు అన్నావు. అంటే శ్రమపడుతున్న సంఘం ఆ నొప్పిని తాను కాదు,
నువ్వే భరిస్తున్నావు. ఈరోజు నేను పడుతున్నాను నీ సంఘంలో ఒక బిడ్డగా శ్రమ, ఈ బాధ కూడా నువ్వే భరిస్తున్నావు అని నాకు తెలుసు. నేను ఏడిస్తే నాకంటే ఎక్కువగా నువ్వు ఏడుస్తావు, నేను బాధపడితే నాకంటే ఎక్కువగా నువ్వు బాధపడతావు. నాకు అవమానం జరిగితే నువ్వు ఫీల్ అవుతావు, నాకు తెలుసుదేవా నీ మనసు. నేను పస్తులుంటే నువ్వు అల్లాడిపోతావు, నాకు తెలుసు. మరి ఇన్ని ఇరుగుండి కూడా ఎందుకు నాకు ఇది అంటే అవసరం అంటున్నావుగా, పర్వాలేదు. విడుదల ఇవ్వకపోయినా పర్వాలేదు, వీటిని సంతోషంతో సహించే శక్తిని మాత్రం ఇవ్వయ్యా అన్నాడు. హల్లెలూయా. వీటిని సంతోషంగా సహించే శక్తిని ఇవ్వయ్యా. ఇలాంటి అనుభవాల సారంలో నుంచి వచ్చేది ఆ క్రొత్త కీర్తన. ఎవ్వరికి లేదు ఇది, మనం పొందేది ప్రభుతో. ఈ అనుభవం ఎవ్వరికి లేదు. ఈ అనుభవాల సారమే రేపు గొర్రెపిల్లతో కూడా తిరుగుతూ పాడే ఆ క్రొత్త కీర్తన.